మద్యం దుకాణాలకు దరఖాస్తులు తక్కువగా వచ్చిన నేపథ్యంలో అనంతపురం ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ ఆశావహులకు ఒక విజ్ఞప్తి చేశారు. మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలనుకుంటున్న చివరి 3 రోజుల్లో కాకుండా ఇప్పటి నుంచే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతపురంలోని ఎక్సైజ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు చెప్పారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 136 మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతపురం అర్బన్ రూరల్ కలిపి 41 మద్యం దుకాణాలు ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. అనంతపురం అర్బన్ లో 30 రూరల్ పరిధిలో 11 ఉన్నాయన్నారు. ప్రస్తుతం 10 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని ఆసక్తి ఉన్నవారు నేటి నుంచే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. చివర్లో ఎక్కువ మంది రావడం వలన సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని దీనిని గమనించి దరఖాస్తులు చేసుకునే వారు జాగ్రత్త పడాలని సూచించారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి 9 వరకు నూతన మద్యం షాపుల కొరకు అప్లికేషన్ స్వీకరించడం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము. ఇంకా మిగిలింది 9వ తేదీ వరకే. ఇది ఆన్లైన్, హైబ్రిడ్ మెథడ్, ఆఫ్లైన్ అని 3 రకాలు పెట్టారు. ఆన్లైన్ అంటే మీరు ఎక్కడైనా బయట ఎక్కడైనా చేసుకోవచ్చు. మీ అకౌంట్లో డబ్బులుండి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆఫ్లైన్ మెథడ్ అంటే మా దగ్గరికి వస్తే మేము ఒక చలానా ఫామ్ తీస్తాము. అది తీసుకెళ్ళి బ్యాంకులో కట్టిన తర్వాత అది బ్యాంకులో సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చి, లేదంటే మీకు తెలిసిన ఎక్కడైనా నెట్ సెంటర్లో అయినా దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అప్లికేషన్, ఎంట్రీ పాస్ డౌన్లోడ్ అవుతుంది. 3వ మెథడ్ ఆఫ్లైన్. డీడీ 2 లక్షల రూపాయలు డీడీ తీసుకొని వచ్చి మా స్టేషన్కి వస్తే మేము దాన్ని వెరిఫై చేసి ఒరిజినల్లా కాదని వెరిఫై చేసి దాన్ని మేము ఆన్లైన్లో ఎంటర్ చేసి మీకు అప్లికేషను, ఎంట్రీ పాస్ డౌన్లోడ్ చేయిస్తాం. అదేవిధంగా మా అనంతపురం ఎక్సైజ్ స్టేషన్కి సంబంధించి 41 మద్యం షాపులు ఉన్నాయి. అందులో టౌన్లో అర్బన్ లిమిట్స్లో 30, రూరల్లో 11 ఉన్నాయి. కాకపోతే ఇప్పటి వరకు చాలామందికి అవేర్నెస్ లేదని చెప్పి తెలియజేస్తున్నాను. విషయం ఏమంటే లాస్ట్ 3 రోజులు రష్ తగ్గించడం కోసం ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ రోజు నుంచే మద్యం షాపులు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. లాస్ట్ మినిట్లో మీరు వచ్చి ఈ సర్వర్ ప్రాబ్లమ్స్, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ముందే వచ్చి 9వ తేదీ 5 గంటల వరకు ఉంది. కానీ నేనేం చెప్తున్నానంటే ముందే వచ్చి మీరు 5, 6, 7, 8 తేదీల్లోనే మీ అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. లేదంటే లాస్ట్ మూమెంట్లో మా అప్లికేషన్ అప్లోడ్ కాలేదని టెన్షన్ పడడం కంటే ముందే చేసుకోమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హైబ్రిడ్ అంటే ఫస్ట్ మనం ఎన్రోల్ చేసుకున్న తర్వాత మనము సైట్ ఓపెన్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఒక చలానా జనరేట్ అవుతుంది. ఆ చలానా తీసుకెళ్ళి 2 లక్షల రూపాయలు బ్యాంకులో కట్టి ఎస్బీఐలోనే కట్టాలి. కట్టిన తర్వాత దానికి ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ తెచ్చి మళ్ళీ ఇక్కడ సిస్టంలో ఆ నెంబర్ని ఎంటర్ చేస్తే మనకు చలానా జనరేట్ అవుతుంది. అది చలానా జనరేట్ అయితేనే అది సక్సెస్ అయినట్లు. ఆ చలానా నెంబర్ దీంట్లో ఎంటర్ చేసి మనం అప్లికేషన్ అంతా సబ్మిట్ కొడితే మనకు ఎంట్రీ పాస్, ఫామ్ A3 అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి. నాన్ రీఫండబుల్. అది అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండబుల్. అనంతపురం స్టేషన్ లిమిట్స్లో 41 షాపులు. అర్బన్లో 30, రూరల్లో 11. మనకు లైసెన్స్ ఫీజు వచ్చేసి అనంతపురం అర్బన్ వరకు 65,000 ఉంది. రూరల్లో కూడేరు, ఆత్మకూరు మండలాల్లో 55 లక్షలు ఉంది. రాప్తాడు, కూడేరు, ఆత్మకూరు ఈ 3 మండలాల్లో 55 లక్షలు ఉంది. అర్బను, అనంతపురం రూరల్ 65 లక్షలు లైసెన్స్ ఫీజు.